మా ఎండీలకు నన్ను రేప్ చేసిండని నేను రాసిచ్చిందంట. రాసిస్తే ఆయన మీద కేసు పెట్టిండంట. పెడితే ఆయన ఉరేసుకోవటానికి ట్రై చేసిండంట. ఇదంతా కోసుకపోయిందంట. అమ్మ ఒకటమ్మ అమ్మ ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తారు చాటబారుడు చెప్తారు వినటానికి నాకు ఓపిక ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇది ఒకటి విన్నా 10 విన్నా కూడా ఇవన్నీ ఒకే బుట్టలో పడతాయి. నా లెక్క ప్రకారం ఇవన్నీ ఒకే బుట్టలో పడతాయి. వాటిని హాలుసినేషన్స్ అండ్ డెల్యూజన్స్ అంటాం, అభూత కల్పనలు అంటాం. ఇవన్నీ కూడా కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏర్పడేటటువంటి సమస్యలుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే కనుక ఒకటే ఇందాక నేను చెప్పాను, వాళ్ళు నిజంగా మీకు హాని చేసేటటువంటి వాళ్ళు అయితే కనుక ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తారా, ఏ కారణం చేస్తారు, చేయటం వల్ల వాళ్ళు పొందేటటువంటి లాభం ఇది. విజయవాడలో ఉన్న వాళ్ళైనా ఇక్కడ 5 స్టార్ హోటల్లో ఉన్న వాళ్ళు ఒకప్పుడు మీతో పాటు మీ పిల్లలకు కూడా చేసేటట్టయితే కనుక మీకే ఎందుకు హాని చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితిలో పిల్లలకి ఎందుకు హాని చేస్తారనేది ఇంకో లాజికల్ క్వశ్చన్. 4వ అంశం ఏంటంటే ముఖ్యంగా ట్రీట్మెంట్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం అమ్మ. అంటే ఇది నిజమా అబద్ధమా అనేది తీసి పక్కన పెట్టండి. అలా అనుకుంటే కనుక మీకు నా మీద కూడా కోపం వస్తుంది. ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల తప్పేంటి? ఏం లేదు సార్. ఏం తప్పులేదు. ఒక విధమైనటువంటి మానసిక ఒత్తిడి ప్రతి క్షణం అనుక్షణం ప్రతి నిమిషం ప్రతి గంట మీరు ఆలోచించుకుంటూ ఏ మూల నుంచి ఎవడేం మాట్లాడతాడో, ఆఖరికి స్నానం చేసేటప్పుడు కూడా ఎవడో చూస్తున్నాడు, ఏవో విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనే మానసిక పరమైనటువంటి ఒత్తిడి వల్ల బహుశా ఆ ట్రీట్మెంట్ వల్ల ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అయ్యి మీలో మనోధైర్యం రావటం వల్ల మాటలు తగ్గిపోతాయి. నెంబర్ 1. ఒకప్పుడు లేదు సార్ అలా తగ్గవు అనుకుంటే కనుక ఆ మందులు మింగటం వల్ల ఆ మాటలు వినిపించినా కూడా అక్కడి నుంచి వచ్చేటటువంటి మనోధైర్యం వల్ల ఆ మాటల్ని తట్టుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఈ మొత్తం ప్రయాణంలో మీరు సంతోషం ఎక్కడ పొందారు చెప్పండి? సంతోషం నా జీవితంలో అది లేదు. ఏది మీకు కనిపించేటటువంటి వ్యక్తి మీ ఎదురుగుంటా పడి మీకు కత్తితోనో కటారుతోనో మిమ్మల్ని భయపెట్టి హింస పెట్టేటటువంటి పరిస్థితి కాదు. కనిపించినటువంటి వ్యక్తులు ఏవో చిప్పులు బ్రెయిన్ లో పెట్టారు, సిలికాన్ చిప్స్ పెట్టారు. వాడు కనీసం ఆ పగతో చంపేసిన అయిపోయేది. నా కొడుకు అసలు పగ అనే ఎలిమెంట్ లేదు మేడం. అదే మీకు కౌన్సిలింగ్ చేస్తున్నాను. ఇక్కడ పగ ఎందుకు ఉండాలి? సీత గారు ఒక్క నిమిషం, పగ ఎందుకు ఉండాలి? మీరు ఏం తప్పు చేశారు? నేను రాసిచ్చిందంటే ఎండికి ఆ మాత్రం దానికి చంపేస్తారమ్మా మనిషిని ఇన్ని సంవత్సరాల పాటు వెంటాడి వేధించి పిచ్చిదాన్ని చేయాలని. అదమ్మా మీ గురించే సార్ చెప్తున్నారు కదా, చెప్పేటప్పుడు మీరు నా మనసులో భావాన్ని ఒక్కటి చెప్తాను. ఇందాకటి నుంచి చెప్తున్నాను. ఓపెన్ హార్టెడ్గా మంచి ఉద్దేశంతో ట్రాన్స్పరెంట్గా నిస్వార్థంగా చెప్పేటటువంటి ఒక సలహా నేను చెప్పేది ఏంటంటే దయచేసి నా క్లినిక్ రండి, ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు మీ అబ్బాయి ఇద్దరూ రండి. సరే సార్. 15 నుంచి 20 రోజుల్లో మళ్ళీ ఇదే ఎపిసోడ్ ఇదే పద్ధతిలో మళ్ళీ మనం కూర్చుందాం. ఇదే మాట మీరు మాట్లాడతారేమో చూద్దాం. ఛాలెంజ్. ఓకే సార్. మా అబ్బాయికి కూడా చాలా అవసరం సార్. రండి రండి, వెల్కమ్ వెల్కమ్ అమ్మని రండి. నా క్లినిక్ రండి. క్లినిక్ అడ్రస్ ఇస్తాను, ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే కనుక ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తాను. ఎన్ని నెలలైనా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాను. దయచేసి ఇప్పటికైనా ఒక సైకియాట్రిస్ట్ని, ఒక డాక్టర్ని, ఒక సైన్స్ని నమ్మండి. నేనేమంటున్నా అంటే సైన్స్ని నమ్మండి. సైన్స్ని నమ్మితే కనుక ఓకే సైన్స్ పనికిరాదండి మీరు ఊరికనే చెప్తున్నారు. మేము చెప్పేటటువంటి ప్రతి అంశాన్ని మీరు సైకాలజీ అంటారు, డెల్యూజన్ అంటారు, హాలుసినేషన్ అంటారు, మీ వాదన మీదే అనేటటువంటి మాటకి ఏంటంటే నేను 20 days నుంచి 1 monthలో మీకు ట్రీట్మెంట్ చేస్తాను. మీకు మీ అబ్బాయికి ఇద్దరు ట్రీట్మెంట్ చేస్తాను. అప్పుడు మీరేమంటారు, నేనేమంటాను, అప్పుడు సమాజం ఏమంటుందో మీరే చూడండి. ఇది ఛాలెంజ్. అంతే కదా మేడం? ఎందుకంటే దీనికి ఏం బ్లడ్ టెస్ట్ ఉండదు, స్కానింగ్ ఉండదు, ఈసీజీ ఉండదు. దీనికి మందులు ఇస్తే ఆటోమేటిక్గా తగ్గుతాయి. సడన్గా వాళ్ళు పారిపోయారు సార్, వాళ్ళ మాటలు కూడా నాకు వినిపించట్లేదు, భయపడిపోయారు. బహుశా మీరు రంగప్రవేశం చేశారు కాబట్టి వాళ్ళు భయపడిపోయారు అనే మాట కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఏదో లెక్క మీకు ఆ మాటల నుంచి విముక్తి కలిగించి మీ బ్రతుకులు మిమ్మల్ని బతికేటట్టుగా నేను చేస్తే అదే 10,000. మీ వర్షన్ విన్నాం సార్, చెప్పింది అయితే పర్ఫెక్ట్ అండి. దానికైతే పక్కాగా అగ్రీ చేస్తాము. ఇప్పుడు మేడం ఏం చెప్తారనేది కూడా విన్నాక మళ్ళీ మీరు చెప్తాను. నేనేమనుకున్నా అంటే ఆయన ఇట్లా పగతోనే నన్ను ఇట్లా వేయాలనుకోండు కదా, కేసులు పెట్టాలి. మాట్లాడతారేమో. ఫోన్ నెంబర్ ఉందా అమ్మా ఆయనది? మళ్ళీ మాట్లాడితే అమ్మా ఆయన ఫోన్ నెంబర్ ఉందా? ఉంది మేడం, ఉంది. కానీ ఇప్పుడు వద్దు మేడం, నేను మళ్ళీ చెప్తాను మీకు నెక్స్ట్ టైం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పగ ఇంకేమైనా చేసినాము. మరి ఫోన్ మాట్లాడడానికే కదా ఇక్కడికి వచ్చారు. మీరు చూస్ చేసుకోవాల్సిన వ్యక్తి ఆయన, మీరు చూస్ చేసుకున్న వ్యక్తి నన్ను. మీ దృష్టిలో ఏంటంటే రమ్య గారి దగ్గరికి వెళ్తే లీగల్గా వాళ్ళ తోలు తీసి ఆరేసేస్తారు, నాకు ఈ ప్రాబ్లం క్యూర్ అవుతుందని అలా నమ్మే వచ్చారు కదా. అవును మేడం. అది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మీరు నన్ను నమ్మితే నేను చెప్పేదానికి ఒక్క 5 minutes వినండి. సీత గారు మీ స్టోరీ వింటే ఒక 25 years బ్యాకో 30 years బ్యాకో హస్బెండ్ చనిపోవడం, చిన్న వయసులోనే పెళ్ళి, విపరీతమైన స్ట్రగుల్స్. ఒక స్త్రీ ఇంత తట్టుకోవడం అంటే మామూలుగా ఖచ్చితంగా కొంత సైకలాజికల్గా బాధలోకి వెళ్తాం. ఆ తట్టుకునే విధానానికి మీరు కొన్ని లక్షల మందికి ఎగ్జాంపుల్ అమ్మ.
మీరు భయపడకుండా ఈరోజు మమ్మల్ని నమ్మి మా స్టేజ్కి వచ్చి కొన్ని లక్షల మందికి మీరు ఒక రోల్ మోడల్గా కనిపిస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేది ఒక క్లారిటీ ఇవ్వడానికి మీరు చాలా పుణ్యం మూటగట్టుకుంటున్నట్టే లెక్క. సైలెంట్గా ఉండండి కాసేపు. అంటే మీ బాధ మేము నమ్మలేదు అంటున్నాం కదా, 100% నమ్ముతున్నాం. ఇక్కడ మీలాగా బాధపడి ఇట్లా డేర్గా ఇక్కడికి వచ్చి ఏం చేయాలో తెలియక బాధపడుతున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు ఈ ఎపిసోడ్ ఒక ఎగ్జాంపుల్ కింద లెక్క. సరేనా? ఈ పుణ్యం మీరే మూటగట్టుకోండి. కేస్ ప్రొసీడింగ్స్ మాట్లాడితే, మీ స్టోరీ, మీరు చెప్పిన స్టోరీ మాట్లాడితే, ఇంత స్ట్రగుల్స్లో ఏదో కష్టపడి ఏదో జాబ్ తెచ్చుకున్నారు ఒక హోటల్లో. అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే, ఒక హోటల్లో మీరు జాబ్ చేశారనేది మేము నమ్ముతున్నాం. అక్కడ చిల్లర దొంగతనాలు జరుగుతాయి స్టాఫ్ దగ్గర అనేది కూడా మేము నమ్ముతున్నాం. నెక్స్ట్ వాళ్ళకి మీరు విలన్ అనేది కూడా మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు స్ట్రిక్ట్, పర్ఫెక్ట్, మీరు కష్టార్జితాన్ని నమ్ముకున్న వ్యక్తి అని అనుకుంది. ఆ స్టేజ్లో వాళ్ళ మీద మీ మీద వాళ్ళకి కోపం ఉంది. అరే వీళ్ళ గురించి అయినా సార్కి చెప్తే బాగుంటుందేమో అని మీరు అనుకున్నా కూడా మిమ్మల్ని ఎక్కడికక్కడ వాళ్ళు సప్రెస్ చేస్తూ వచ్చారు. మీకు వచ్చే 1000 రూపాయలకి కష్టమే కదా, సరే మళ్ళీ వీళ్ళ గురించి పిత్రీలు చెప్తే అనవసరంగా నన్ను జాబ్ పోతుందేమో అని మీరు సప్రెస్ అయ్యి అక్కడ మీ ఇద్దరు పిల్లల్ని పోషించుకోవడం కోసం ఆగారు. అక్కడ వరకు స్టోరీ బాగుంది. తర్వాత ఏమైందంటే, మీకు ఒక తోడు కావాలని ఒక వ్యక్తిని నమ్మారు. ఆ వ్యక్తి మీకు నమ్మకం కూడా కలిగించాడు, ఇద్దరు పిల్లల్ని నేను బాగా చూసుకుంటాను అని. సెకండ్లో మాయమైపోయాడు అన్న వ్యక్తి. అక్కడ మీకు ప్రెజర్ పెరిగింది అనేది నా ఉద్దేశం. ట్రిగర్ అయిపోయారు మీరు, సైకలాజికల్గా ట్రిగర్ అయ్యారు. ఆ చిప్ప అప్పుడు జాయిన్ అయ్యింది, ఎవరో పెట్టడం కాదు, అప్పుడు జాయిన్ అయిపోయింది ఆటోమేటిక్గా. మీరు ఇందాక అన్నారు కదా అంత హ్యాకింగ్ జరిగింది అని, అలాగే అనుకుందాం. అప్పటి నుంచి మీకు ఇప్పుడు దాకా ఉన్న కష్టాలన్నీ మీరు భరించిన వ్యక్తికి ఇంకొక 10 టన్నులు ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది. అది ఆ బ్రెయిన్ మొయ్యొచ్చు, మొయ్యకపోవచ్చు. ఆ సిచ్యుయేషన్లో ఇద్దరు పిల్లలకి తల్లివి నువ్వు కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ రోజున ఇద్దరు పిల్లలు తాగుబోతులు, పెళ్ళిళ్ళు నిలబెట్టుకోలేక, జీవితాలు లేక 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసి ఒకసారి ఒక వ్యక్తి సక్సెస్ అయిపోయారు. సీత గారు ఒక ఎగ్జాంపుల్ అండి. ఎక్కడో వాళ్ళ ఫ్రెండు ఒక చేయూత ఇవ్వడానికి, ఒక ఆధారం ఇవ్వడానికి వచ్చి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాము అంటే, భూప్రపంచంలో ఏ జబ్బన్నా నయం చేస్తే గొప్ప ఉత్తమమైన వ్యక్తుల కింద చూస్తారు. కానీ ఈ రోజున 10 కేసులు చూస్తే 9 కేసులు కోర్టులకు వచ్చే కేసుల్లో కూడా డిప్రెషన్స్, సైకలాజికల్ డిజార్డర్. ఎందుకంటే అవి ట్రిగర్ అవుతున్న పాయింట్లో. మేబీ వాళ్ళు విడిపోయి కొంతకాలం దూరంగా ఉంటే మళ్ళీ మామూలు మనుషులే. ఈరోజు సీత గారిని చూస్తే ఆవిడ చాలా పర్ఫెక్ట్, అన్ని పనులు చేసుకుంటున్నారు, అంత పర్ఫెక్ట్గా ఉంది. కానీ తనకి తాను పోషిస్తున్న కష్టం ఏంటి అంటే మనకి ఎవ్వరికి కనిపించదు. ఆ కనిపించని బాధని తీయాల్సిన బాధ్యత ఉంది. సో ఆ బాధ్యతకి ఆవిడ పక్కన ఎవరున్నారు? ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న కేసుల్లో మేడం, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మా నాన్న తీసుకొస్తే ట్రీట్మెంట్ లీగల్గా వ్యాలిడ్, లేదా పిల్లలు తీసుకొస్తే లీగల్గా వ్యాలిడ్. ఇక్కడ కర్మ ఏంటంటే ఈవిడ తీసుకురావడానికి అక్కడ అమ్మా నాన్న లేరు, పిల్లలకి ఆల్రెడీ రోజు ఇదే ట్రిగర్ అవడం వల్ల పిల్లల బిహేవియర్ కూడా అలాగే వెళ్ళిపోయింది. ఈవిడికి కనిపిస్తున్నారు, ఈవిడికి వినిపిస్తున్నారు, వాళ్ళకి వినిపిస్తున్నారు అంటే ఆ ఇంటికి మూలస్తంభం ఈవిడే పడిపోయింది. ఈ పడిపోయిన తర్వాత ఇంకా ఆ పిల్లలు, మగపిల్లలు ఎక్కడుంటారు? వాళ్ళ లైఫ్లు పాడైపోయినాయి. ఇక్కడ వీళ్ళు తీసుకోవాల్సిన లీగాలిటీ ప్రొసీడింగ్స్లో నిజంగా ఎప్పుడన్నా ఒక కేసు వేయాలంటే సీత గారు ఎవిడెన్స్లు చాలా ముఖ్యం. దయచేసి ఇలా ఎవరన్నా బాధలో ఉంటే మాకెందుకు అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు 90% చూడడానికి బాగానే ఉంటారు, కానీ ఒంటరిగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి వినిపించేవి, కనిపించేవి మనకేవో చేతపడిలో గోంగూర ఇంకోటి ఏవో అనుకుంటాం. కానీ రూల్ ప్రకారం, ఈ రోజున సైన్స్ ప్రకారం అది సైకలాజికల్ డిజార్డర్ కిందే లెక్క. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఏ పేషెంటో లేకపోతే ఏ క్లయింటో రెడీగా ఉండరు. ఎవరు నమ్మించాలి వాళ్ళని? వాళ్ళ సొంత మనుషులు. మేబీ వీళ్ళ పిల్లలు పర్ఫెక్ట్గా ఉంటే ఈవిడ పాటికి చాలా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు, లేదా ఈవిడ కరెక్ట్గా ఉంటే ఇద్దరు పిల్లలు బతుకుండేవాళ్ళు. కర్మ ఏంటంటే ఇంటికి మూలస్తంభమైన ఈవిడ పడిపోవడం వల్ల వాళ్ళిద్దరి మీద కూడా ఎఫెక్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా వచ్చిన లాసే లేదమ్మా. మీరు అన్నట్లు నేను వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తా. నాకు ఎవిడెన్స్ కావాలి అంటే నాకున్న ఆప్షన్ ఏంటి? ముందు మిమ్మల్ని నేను ట్రీట్మెంట్ చేయించాలి. సారు మనకి ఈ స్టేజ్ మీద హామీ ఇచ్చారు. మీరు నన్ను నమ్మి వచ్చారు కదా, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మీరు మీ అబ్బాయి మాకు కౌన్సిలింగ్కి వస్తే నేను సార్ దగ్గర, సార్ ఆల్రెడీ మీకు 15 days 1 month ప్రొసీడింగ్స్ నడిపిస్తారు. ఆ తర్వాత నేను వెంటనే దానికి సంబంధించిన ఎవిడెన్స్లు తీసుకొని ఎవడైతే విజయవాడలో ఉన్నాడో వాడి తోలు తీస్తాను, ఎవరైతే ముగ్గురు మీ చుట్టూ మాట్లాడుతున్నారో వాళ్ళ తోలు తీస్తాము. అర్థమవుతుందా? మీ పిల్లోడిని లైన్లో పెట్టి మీ పిల్లోడిని బాగు చేసి మీ చేతికి ఇచ్చే బాధ్యత మాది. మీ బ్రెయిన్లో మాట్లాడే వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టి బయటికి పంపించే బాధ్యత మాది. ఓకే. దీనికి మీరు రెడీయేనా?
రెడీ మేడం. నీ వెనకాల నేనున్నాను, మీకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి డాక్టర్ ఉన్నాడు. చెప్పారు మీరు, సార్ కూడా చెప్పారు. నేను ఒప్పుకుంటున్నా. నాకు మా అబ్బాయి ప్రతి క్షణం వాడు మొహం గుర్తు కోసం చాలా అందగాడు నా కొడుకు, చెట్టంత కొడుకు. అమ్మ బాధపడకండి అమ్మా. సీత గారు మీ వెనక ఎవ్వరు లేరు అనుకోకండి, మీ వెనకాల మేము ఉన్నాం. మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు. మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. 100% మీ ప్రాబ్లం సాల్వ్ చేసి పంపిస్తాం. అసలు మీకున్న ప్రాబ్లం ఏంటనేది నిజంగా ఇక్కడ కళ్యాణ్ గారు కానివ్వండి, రమ్య మేడం కానివ్వండి పర్ఫెక్ట్ గా చెప్పారని నా ఒక ఆడదానిగా నాకు అనిపిస్తోంది. ఎందుకంటే చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కొడుకు చిన్న అబ్బాయికే 40 ఏళ్ళు అంటే ఇప్పుడు ఈవిడికి 54 ఏళ్ళు. ఎంత చిన్న వయసులో 2 పిల్లల్ని కనింది. వాళ్ళ పేరెంట్స్ అట్లీస్ట్ ముందడుగు తీసుకొని ఆవిడకి నెక్స్ట్ మ్యారేజ్ చేయడం లాంటిది ఏమైనా చేసి ఉండాల్సింది, దగ్గర పెట్టుకొని చూసుకొని ఉండాల్సింది. అప్పటి నుంచి నేను చదువుకుంటా. అదే మీరు ఒక్కరే ఉండడం వల్ల మేబీ ఇలా అయి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. సీత గారు మీ ప్రాబ్లం మేము క్లియర్ చేస్తాము. చాలా 100% మేము హామీ ఇస్తున్నాం. మేము ఎప్పుడు ఏ కేసులో 100% ఇవ్వలేం. ఇక్కడ మేము సాల్వ్ చేయగలిగితే తప్ప. మీ ప్రాబ్లం ఏంటో మాకు అర్థమైంది. మీరు అడిగిన 2 ప్రాబ్లమ్స్ మేము క్లియర్ చేస్తాం. మీకు ఎవరో కనిపించకుండా చేస్తాము. మీకు వినిపించిన వాళ్ళు ఎవరో అయితే ఉందో వాళ్ళకి పనిష్మెంట్ ఇప్పించే బాధ్యత కూడా మాది. మీరు ఇందాక సార్ అన్నారు కదా, ఎవడో వినిపించట్లేదు ఇక నుంచి ఆమె ఏదో ప్రాబ్లం క్లియర్ అయిందని, అలాంటి వ్యక్తులకు పనిష్మెంట్ కూడా ఇప్పిస్తాం. ఆ ట్రీట్మెంటే పెద్ద పనిష్మెంట్. అర్థమవుతుందా? ఏమ్మా సీత గారు ఏడవకండి. ఏదో సార్ చెప్పింది, మేడం చెప్పింది వినండి. అంటాను సార్, నాకు మీ అడ్రస్ ఏంటి? మా బాబు తప్పకుండా అమ్మా, తప్పకుండా ఇప్పుడే ఇస్తాం, అడ్రస్ ఇస్తాం, ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం. ఇదిగోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఏదో సార్ మేడం చెప్పారు కదా అలా చెయ్యండి. నాకు ఇన్సులిన్ ఏం పర్లేదమ్మా, అన్ని తగ్గుతాయి. మీరు కొంచెం అన్ని తగ్గుతాయి. ఇది అడ్రస్ కూడా ఇచ్చేస్తాం బయట, మీరు డెఫినెట్ గా కలవండి. 3 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటే గానీ. అయ్యో నేను చెప్తానమ్మా ఏం వాడాలో కూడా నేను చెప్తాను. అడ్రస్ అది ఇచ్చేస్తాం. మీరు సార్ని నమ్మండి. మీకు కావాల్సిన ఫస్ట్ స్టెప్ మీరు రెండు ప్రొసీడింగ్స్ చెప్తున్నాం కదా. మీరు కరెక్ట్ చెప్పారు. అలాగే అమ్మా, నేనే కరెక్ట్ చెప్పాను. ఓకే, 2వ స్టెప్ క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ క్లారిటీ రావాలి. అవును సార్ అమ్మ ఇవిడ పర్ఫెక్ట్, ఇంకా మీరు లీగల్ గా దిగండి అన్న రోజు నేను దిగేస్తాను. ఎక్కడ పోయినా కూడా నేను విజయనగరం విన్నా, మన మా ఫ్రెండ్ గృహప్రవేశం అంటే పోతే కూడా అక్కడ కూడా వినిపిస్తుంది. అదేలేమ్మా, అదేలేండి చెప్తున్నా నేను. నిజంగానే అసలు ఏదో మరి అదే అమ్మా, మీ ప్రాబ్లం ఏంటి అనేది అర్థమైంది. మీ సైకలాజికల్ ప్రాబ్లం కాదమ్మా, నా లీగల్ ప్రాబ్లమే అది. నేను లీగల్ గా క్లియర్ చేయాలంటే నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. నాకు ఎవిడెన్స్లు కావాలి. ఆ ఎవిడెన్స్లు నేను సార్ ద్వారా ఇప్పించుకుంటాను. మీరు అక్కడికి వెళ్ళండి. నేను మీ తరపున కేసు వేసి మీకు ప్రాబ్లం క్లియర్ చేసే బాధ్యత నాది. మేడం ఇప్పుడు నేను ఎందుకంటే దీనివల్ల ఎంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. అవునమ్మా, నేను అందుకే మీకు నమస్కారం పెట్టాను. ఎందుకంటే మీరు కొన్ని లక్షల మందికి ఈ రోజునే ఒక ఎగ్జాంపుల్ తెలియాలని చెప్పి నేను ఇంత దూరం వచ్చాను. నేను మీరు ఎప్పుడో మేడం, మీరు సీత గారు నిజంగా పెద్ద ఆయన ఎవరో ఇక్కడికి వచ్చుంటే అతను రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి. అతను లేకపోతే మీరు ఎప్పుడో చనిపోయి ఉండేవారు. ఎందుకు బ్రతకటానికి మీనింగే పోయింది. మీ బ్రతకటానికి ఒక మీనింగ్ ఇచ్చాడు ఆ పెద్ద. మ్యారేజ్ చేసుకున్న నా పిల్లల కోసమే మేడం. అలాగే ఒక 5 minutes అక్కడ కూర్చోండి. మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు, మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. సరే మేడం. కళ్యాణ్ గారు, రమ్య మేడం నిజంగా చాలా చక్కగా చెప్పారు. నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇలాంటిది. ఎందుకంటే నిజంగా అంటే వాళ్ళు బాగా లోన్లీగా ఫీల్ అయ్యి మేబీ ఇలా ఉంటారేమో, నాకు తెలియలేదు. కానీ మీరు చెప్పినటువంటి పాయింట్స్ ఏదైతే ఉందో, అంటే నార్మల్గా ఆవిడ చెప్తున్నంత వరకు నాకున్న దానికి ఏంటి ఇలా చెప్తున్నారేంటి, ఏమైనా బ్లాక్ మ్యాజిక్ చేశారా, లేదంటే ఆవిడ ఇదిలో ఉన్నారా అన్నట్టు మాకు అనిపించింది. బట్ నిజంగానే డాక్టర్ గారు, మేడం కరెక్ట్గా ఆవిడ ప్రాబ్లం అనేది మీరు అర్థం చేసుకుని ఆవిడకి మంచి సొల్యూషన్ అనేది ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.